హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కెనడాలో క్యాల్గరీలో స్నో పడితే రోడ్స్ ఎలా ఉంటాయో చూస్తున్నారా? ఇది స్నో ఆగినాక 2 డేస్ కండి. వెహికల్స్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి రోడ్స్ మీద స్నో పక్కకి మూవ్ అయ్యి కొంచెం క్లీన్ అయిన ఫీలింగ్ ఉంటుంది, కానీ ఫుల్ క్లీన్ అయితే అవ్వదు. బాగా హెవీ స్నో పడితే ఎస్పెషల్లీ నైట్ టైంలో స్నో ప్లో వెహికల్స్ వచ్చి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. మెయిన్గా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్నో పడిన తర్వాత అది బ్లాక్ ఐస్లా మారిపోతుంది. అది చాలా డేంజరస్. రోడ్డు మీద కనిపించదు, కానీ చాలా స్లిప్పరీగా ఉంటుంది. అందుకే ఇదిగోండి ఇలా రాక్ సాల్ట్ జల్లుతూ ఉంటారు రెగ్యులర్గా. రాక్ సాల్ట్ స్నోని మెల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐస్ ఫార్మేషన్ తగ్గిపోతుంది, గ్రిప్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. స్నో బూట్స్ కూడా కంపల్సరీ. ఇప్పుడు గ్రిప్ లేకపోతే ఈజీగా జారి పడిపోతాము. పడితే మ్యాక్స్ ఇంకా ఫ్రాక్చర్ అయినట్టే. ఇక్కడ ట్రైన్స్ కోసం క్లీన్ చేసి స్నో అంతా పక్కకి రోడ్ సైడ్కి పక్కకి కుప్పల్లా పెట్టారు. ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు ఎవరి వాక్వే వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఫైన్ వేస్తారు. ఇంకా మన హౌస్ ముందు క్లీన్ చేయకపోతే ఎవరైనా స్లిప్ అయినా అది మనదే రెస్పాన్సిబిలిటీ. కెనడాలో వింటర్ అందంగా ఉంటుంది, కానీ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.